హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 46 45th ఎపిసోడ్ వేరే ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంట్రా ఏమైనా కావాలా? నీ బీస్ట్ వైఫ్‌కి కాఫీ కావాలంట. ఇక్కడేమో ఏమీ అరేంజ్ చేయలేదు. నిన్ను కాఫీ అడిగిందా అని అర్జున్ అంటే నిఖిత నవ్వుతూ ఆమె అన్న కూడా మా ఇద్దరికి కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేశాడు అని బొంగమూతి పెట్టుకుని తన చిరంజీవి అన్నకు కంప్లైంట్ చేసింది పొట్టి బేబీ. నవ్వుతూ ఆమె తల నిమురుతూనే వాళ్ళ కాఫీ అడిగారు కదా, మనం చాయ్ తీసుకెళ్దాం అని అర్జున్ కిచెన్లోకి వస్తుంటే అన్న వద్దు, వదిన రేపు పాలు పొంగిచ్చిన తర్వాత వంట చేద్దాంలే అంది. దాని మొహం, దానికంత సీన్ ఉందా? పాలు కాదు కదా, దాని కిచెన్ ఎలా ఉంటుందో తెలీదు. నేను రోజు వండి పెడితే తింటుంది అని అర్జున్ అన్నాడు. అదేంటన్నా, నిజంగానే మన వదినకు వంట చేయటం రాదా అని నిట్టూర్చింది పొట్టిపాప. అస్సలు రాదు అని తల గుండ్రంగా తిప్పాడు. రా నువ్వు రా చెల్లెలివి, నువ్వు పాలు పొంగిచ్చు అని అన్నాడు కిచెన్ గట్టు మీద కూర్చుంటూ అర్జున్ నిగితాతో. ఓకే అని నిగిత అమిత ఆనందంతో స్టవ్ మీద వాటర్ జల్లి పసుపు కుంకుమలు వేసి అగరవత్తులతో పొగ పట్టించి గిన్నెను కూడా పసుపు కుంకుమలతో డెకరేట్ చేసి పాలు పోసి పొయ్యి మీద పెట్టింది. కొద్దిసేపటికి అవి పొంగగానే ఇద్దరు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. నిగితా వెళ్ళగానే అప్పటి వరకు అణిచిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది చందన. దుఃఖం పొంగుకొస్తుంటే కళ్ళు ధారాళంగా వర్షిస్తున్నాయి. బుజ్జోడా లోపలికి రానా అన్న నిఖిల్ గొంతు విని తేరుకుని చందన ముఖం తుడుచుకుంది. మాట్లాడటం ఇష్టం లేక సైలెంట్గా ఉంది. నవ్వుతూ వచ్చాడు. ఆమె పక్కన బెడ్ మీద కూర్చున్నాడు. కింద పరిచిన మ్యాటు పిల్లు చూస్తూ ఈ తెంగరదానికి ఎక్కడైనా ఈ చేష్టలు పోవు ఉఫ్ఫని నిట్టూర్చి నిగితాను ముద్దుగా తిట్టుకుని బేబీని చూశాడు. ఏటో చూస్తుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని తల నిమిరాడు. బేబీలో మౌనం. నీకు జరిగింది వేరు, ఇక్కడ జరుగుతున్నది కూడా వేరే. బట్ మనసు పెట్టి నీ బిజినెస్ మైండ్తో థింక్ చేయి, అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. నీ మనసు ఏం చెప్తుందో దానికి ఫిక్స్ అవ్వు అని తల నిమురుతూ చెప్పాడు. ఆశ్చర్యంగా నిఖిల్ని చూసింది. నీ మనసులో ఇప్పుడేం అనిపిస్తుందో అదే నిజం. నువ్వు దానికి ఫిక్స్ అవ్వు. ఇప్పుడు బాధ రేపటి సంతోషం కోసమే. నీ మనసులో వేదన వదిలేయి. నిజంగా అనుకుని బేబీ ఒకదాన్ని ఫిక్స్ అయ్యింది. వెంటనే తన మనసులో రిలీఫ్ వచ్చింది. థ్యాంక్స్ రా అంటూ నిఖిల్ని హత్తుకుంది. కింద కిచెన్లో పాలల్లో సేమియా వేసింది పొట్టిది. 10 నిమిషాలకు కంప్లీట్ చేసుకుని ఈ ఇద్దరు అన్న చెల్లెళ్ళు తిని పైన ఉన్న వారి కోసం కప్లో సర్వే చేసింది. వద్దన్నయ్య పాపం అని అంది నిఖిత. దీనికి జాలి దయలాంటివి మరి కాస్త ఎక్కువ కదా. నోరా వాళ్ళకి అలానే ఉండాలి అని అర్జున్ ఫోర్స్ చేయడంతో కష్టంగా కప్స్ పెట్టుకుని పైకి వెళ్ళింది. వెనకే అల్లరోడు. ఇద్దరు లోపలికి రావటం చూసిన నిఖిల్ లేచి నిలబడ్డాడు. నిఖిత మ్యాట్ను కాల్తో తన్నాడు పక్కకు. అర్జున్ చూస్తే బాగోదని. అర్జున్ చూడటంతో ముఖం తిప్పుకుంది. ఇద్దరికి ఇవ్వరా అని అర్జున్ ఆర్డర్ వేశాడు. 2 కప్పులు ఇద్దరు బీస్ట్లకి ఇచ్చింది పొట్టిపాప. ఇటు పాపకి ఇవ్వబోతుంటే అర్జున్ అందుకుని బేబీకి ఇచ్చాడు. సీరియస్గా చూసి తినుకుంది. కేర్లెస్ లుక్స్ బేబీకి విసిరాడు. అర్జున్ కూడా కప్ తీసుకున్నాడు. పొట్టినికితా కూడా ట్రైన్ టేబుల్ మీద పెట్టి తన కప్ తీసుకుంది. 2 కప్పులు ఇద్దరు బీస్ట్లకు ఒకేసారి ఇచ్చారు. ఇద్దరు ఒక్కసారిగా స్విప్ చేసిన తర్వాత ఇద్దరు మొహంలో రంగులు మారాయి. నిఖిల్ బయటికి ఊశాడు. బేబీ వ్యాక్ తూ అని బెడ్ మీద ఊసి చీచి అని కప్పును నిక్కీ మీదకి విసిరేసింది. అర్జున్ కప్పును క్యాచ్ పట్టుకుని పక్కనే పడేశాడు. కోపంగా బేబీని చూస్తూ 2 కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కడుపులో తిప్పుతూ ఉంది. ఫాస్ట్గా వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది బేబీ. నిఖిత కంగారుగా మేడం అనుకుంటూ వెళ్ళబోయేంతలోపే అర్జున్ వెనక్కి వెళ్ళాడు. నిఖిత రెక్క పట్టుకుని వెనక్కి లాక్కొచ్చాడు. అయ్యో సార్ వదలండి, మేడంకు వామిటింగ్ అవుతుంది, నేను వాటర్ ఇస్తా అని నోర్ముయ్ అని బయటికి లాక్కొచ్చి వాళ్ళు ఉన్న రూమ్ డోర్ లాక్ చేశాడు నిఖిల్. ఆమె ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుని కోపంగా చూస్తున్నాడు నిఖిల్ చందనాని. ఆ చూపులకు జడుసుకుని అది సార్ అని చీర చెంగును చేతులతో నలుపుకుని బిక్కు బిక్కుమంటూ చూస్తుంది. ఎవరు చేశారు? నువ్వా మీ చిరంజీవన్నా? నేను వద్దని చెప్పాను, మా అన్ననే అని వణుకుతూ చెప్పింది. సైడ్ స్మెల్ ఇచ్చాడు నిఖిల్. ఎందుకు నవ్వాడో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది పొట్టిది. థ్యాంక్స్ రాని ఆమెను దగ్గరకు లాగి గుండెలకు హత్తుకున్నాడు నిఖిల్ సడన్గా రాడు తేలిన ఫీలింగ్తోనే.
లండన్ మంకీ కండల్లోనే అతుక్కుంది నిఖిత. ఆమె జుట్టును కిస్ చేసి, నీ వల్లే నా డౌట్ కొంచెం క్లియర్ అయ్యింది. ఇంకా ఈ పిచ్చిమాలోకం కానీ ఏమంటున్నాడో కూడా అర్థం కావట్లేదు. అతని గుండె వేగం వింటూ అలానే ఉండిపోయింది పొట్టిది. కింద నుంచి ఆ సీన్ చూసిన శాంత మనసు ప్రశాంతంగా మారింది. రాముడాడి గుండెల్లోని కడుపులోని కూడా మంటలేచింది. ఇక ఆమె నోటిని తుడిచి వాటర్ తాగించాడు అర్జున్. ఓపిక లేక అలానే పడిపోతుంటే ఆమెను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. రాత్రంతా ఆమె తల నిమురుతూనే ఉన్నాడు. ఆమె ముగ్ధ మనోహరమైన మోమును చూస్తూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా లేట్గా లేచారు. బట్ పెద్దలు ముందు లేచి వ్రతానికి ఏర్పాట్లు చేశారు. 9కు వైట్లో చాలా అంటే చాలా అందంగా రెడీ అయ్యి కిందకి వచ్చాడు. చాలా సింపుల్ అందంగా ఉన్న జంటను చూస్తే అందరికీ చాలా సంతోషంగా ఉంది. బేబీకి అసలు పూజ చేయటమే తెలీదు. ఇటు అర్జున్ కూడా అయ్యగారు చెప్పినట్లు చేస్తున్నాడు. వ్రతకథ చెప్తుంటే బేబీకి నిద్ర వస్తూ తూలుతూ ఉంది. అర్జున్ షోల్డర్పై పడింది. శాంత లేపబోతుంటే చంద్రాని వద్దని చెప్పి తనొక్కడే పూర్తిగా కథ విన్నాడు. పూజ ముగిసిన తర్వాత బేబీ చేత వచ్చిన కొందరికి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ రాత్రికే కార్యముహూర్తం. ఇక నైట్ నిఖిల్, ప్రశాంత్, నరేష్ ముగ్గురు కలిసి శోభనం గదిని అలంకరిస్తున్నారు. అర్జున్ పంచెలో, బేబీ వైట్ శారీలో. ఆమెను అందంగా రెడీ చేస్తున్నారు నిఖిత ఆనందంగా, శాంత ఏదో డౌట్గా బేబీకి తలలో మల్లెలు తురుముతున్నారు. రాము డాడీ టెన్షన్గా అటు ఇటు వాక్ చేస్తున్నాడు. హాల్లోనే జరగని దానికోసం ఇంత ఆరాటం చేస్తున్న పెళ్ళాన్ని ఏమీ అనలేక సైలెంట్గా ఉన్నాడు. నిఖిల్ కూడా ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఒక స్పెషల్ పాలు ప్యాకెట్ ఆ ఫ్లాట్కి వచ్చింది. ఏం జరిగిందో తెలియదు కానీ ముందుగానే ఆ పాలు మన బేబీ తాగింది. ఇక టైం 9 అయ్యేసరికి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆ రాత్రి అందరూ ఏం తిన్నారో ఏం తాగారో కానీ తొందరగా పడుకున్నారు. బేబీకి కూడా అదో రకంగా ఉంది. వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడుకుంది. 10 నిమిషాలకు లేచి చుట్టూ చూసింది. బెడ్ వైపు చూసింది. అందంగా మల్లెలు పరిచి ఉంది. రోజ్ పూల మధ్యలో 2 హంసలు ఒకే పండును కొరుకుతున్నట్లు గులాబీ మధ్యలో మల్లె పూలతో ఉంది. ఆ సీన్ చూసిన బేబీకి ఏదో అయ్యింది. వాల్కి కూడా అలాగే పూలతో స్టిక్ చేశారు ఆ రూమ్ అంతా. అప్పుడే డోర్ చప్పుడు అవుతుంటే అటు చూసింది. పాల గ్లాస్తో ఎంటర్ అయ్యాడు అర్జున్ విత్ సిగ్గు. బాస్జీ పాలు పంచె సర్దుకుంటూ ఇచ్చాడు. బెడ్ మీద నుంచి లేచి అర్జున్ ముందుకు వచ్చింది బేబీ. తల వంచుకుని అతని గెడ్డం పట్టుకుని పైకి లేపింది. ఆమె కళ్ళల్లోకి చూడలేక సిగ్గుపడ్డాడు హీరో. అతని చేతులు తాగుతూ ఆ గ్లాస్ అందుకుంది. సగం తాగి మిగతా సగం అతనికిచ్చింది. కన్ను సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ ఆ గ్లాస్ అందుకుని పాలు తాగాడు. బెడ్ మీద మధ్యలో అడ్డంగా బాసుపటం వేసుకుని కూర్చుని యాపిల్ తింటుంది. గట్టిగా కొరుకుతూ, శబ్దం చేస్తూ, చాలా స్టైల్గా. బెడ్కు సైడుకు అందంగా అలంకరించిన మల్లె పూల దండలను నలుపుతూ ఒక సైడు సిగ్గుపడుతూ నిలబడ్డాడు అర్జున్. ఎంతసేపు అలానే ఉంటావు అని మీదకి లాక్కుంది బేబీ. అర్జున్ బెడ్ మీద అతని పైన బేబీ పడుకున్నారు. బాస్జీ వదలండి అని ముడుచుకుపోయాడు చంటోడు. నోవే, ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా అని ముద్దు ముద్దుగా అంటుంటే బాబు మూతి ముడిచాడు. అతని బియర్డ్ను గట్టిగా కొరికింది. లిప్ కిస్ ఇచ్చింది బేబీ. తన శీలాన్ని రక్షించుకోవాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు అర్జున్. వదలండి మేడం అని అటు ఇటు దొల్లుతూ ఉంటే అస్సలు వదలను అని షర్ట్ ఇప్పింది. కండలు తిరిగిన దేహాన్ని చూసి బేబీ ఆగలేక అవి జున్ను ముక్కలు అనుకుందో ఏమో గట్టిగా కొరికింది. మజిల్స్ను తన పంటి కింద పడగానే బేబీలో ఆనందం. బాస్జీ వదలండి అని అనగానే నేను రేప్ చేస్తానని పంచి విప్పబోతుంది. ఓ మై గాడ్ అంటూ ఆమెనే భయంగా చూస్తున్నాడు. గుండె ఆగిపోయింది పాపం. నేను వదలను, నిన్ను రేప్ చేస్తాను అని పళ్ళు వికిలిస్తూ చెప్పింది. నో, నేను ఇంకా చిన్నపిల్లాన్ని, నన్ను వదిలేయండి అని ఛాతీకి చేతులు అడ్డు పెట్టుకున్నాడు అర్జున్. బేబీ ఆ చేతులను విసిరికొట్టి అక్కడున్న హెయిర్ని చూసి వావ్ సూపర్, నాకు ఇలా ఉంటే పిచ్చి లేస్తుంది అని బయట చేసింది. బాబాయ్ మేడం వదలండి అని దూరం జరిగాడు. అస్సలు దూరం పోనివ్వలేదు. అతని పంచె లాగింది. అర్జున్ నుదుటిన ఉన్న కుంకుమ బొట్టును చెరిపింది. లోపల ఏదో అవుతుంది పాపకు అతన్ని చూస్తుంటే.
బేబీ కూడా తన చీర తీయబోతుంటే నోను అని గట్టిగా అరిచి సడన్గా కళ్ళు తెరిచింది నిగిత. ఇక అద్దం ముందు బేబీ అలానే ఉంది. శాంత పూలు పెడుతుంది. పొట్టుదాని అరుపులకు అందరూ హడలిపోయి ఏమైంది తల్లి అని కంగారుగా శాంత నిగితాను పట్టుకుని అడిగింది. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతూ బేబీని చూసింది. చిరుత చూపుల్లా ఉన్నాయి బేబీ చూపులు. అదురుకుని తల తిప్పి అందరికీ పిచ్చిగా పళ్ళు వికిరించి వెర్రినవ్వు ఒకటి విసిరింది. బేబీ కళ్ళు చిన్నవి చేసి నిఖితానే చూస్తుంది. లేడీ నిఖిల్లా ఉంది అని బయటికి పారిపోయింది నిఖిత. ఏమైందిరా అని శాంత అడుగుతుంటే ఏం లేదు మేడం అని రూమ్ నుంచి అర్జున్ రూమ్లోకి వచ్చేసింది. ఇక నిక్కీ అరుపులకు అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ పొట్టిది తన అన్న రూమ్కి పారిపోవడం చూసి ఏమైంది ఈ మాలోకం ఇలా పరుగులు తీస్తుంది. ఫస్ట్ నైట్ తన అన్నకైతే ఈవిడేంటి ఈ కంగారు అని అనుకున్నాడు. మామ్ అయ్యిందా అని డోర్ బయట నుంచి అడిగాడు. కన్నా 10 నిమిషాలు అని అంది శాంత. బేబీ సైలెంట్గా ఉంది. అర్జున్ రూమ్లో ఉండగా నిఖిత పరిగెత్తుకుంటూ రావటం చూసిన అర్జున్ నిక్కీ అని అన్నాడు. అన్నా అన్నా నీతో ఒక విషయం చెప్పాలి అని చాలా ఆవేశపడుతూ రొప్పుతూ అంది. ఏంట్రా అది అని వాటర్ ఆమెకు అందిస్తూ అడిగాడు అర్జున్. వాటర్ తాగేసి తనకు వచ్చిన కల గురించి కళ్ళు మూసుకుని మొత్తం చెప్పేసింది. అదిరి పడ్డాడు అర్జున్. ఓ మై గాడ్, ఆ రాక్షసి అంత పని చేస్తుందా? గుండెల మీద చెయ్యి పెట్టుకుని భయంగా అంటుంటే నిఖిల్ కూడా రూమ్ బయటే ఉండి ఆ మాటలు విని ఈ తింగరదానికి ఇలాంటి థాట్స్ కాకుండా మంచి వస్తాయా ఏంటి? ఈ ఒక్కరోజు తన అన్నతో ఉండని, రేపటి నుంచి మ్యూజిక్ ఆన్లో ఉంచుతా కదా, అప్పుడు ఉంటుందని అనుకున్నాడు నిఖిల్ పొట్టిదాన్ని తిడుతూ. నిఖిత నవ్వుతూ వదిన అలానే చేస్తుందేమో అన్నా. నో ఆ బీస్ట్కి అస్సలు అంత సీన్ లేదు. నేను టచ్ చేస్తేనే ముడుచుకుపోతుంది. అవునా అన్నా, ఈ విషయం నీకెలా తెలుసు అని అర్జున్ని చూస్తూ డౌట్గా అడిగింది నిఖిత. అది ఆఫీస్లో ఒకసారి తన చేతిని పట్టుకున్నా, అప్పుడు అత్తుపత్తిలా ముడుచుకుందరా అని కవర్ చేశాడు. అర్జున్ తడబాటు చూసిన నిఖితలో చాలా అనుమానాలు రేపాయి. సరే అన్న పద, నిన్ను రూమ్లోకి పంపి వదిన్ని తీసుకుని వస్తాను అని అర్జున్ని ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపింది. ఈరోజు స్టోరీ లేటుగా వచ్చింది. ఏమనుకోవద్దండి, పక్కనే పెళ్లి జరుగుతుంది. దానివల్ల సౌండ్లు బాగా విపరీతంగా ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా సౌండ్ లేకపోతే ఇంకో వీడియో ఈరోజు పోస్ట్ చేస్తాను. లేదంటే కొంచెం నైట్లోగా నేను అప్లోడ్ చేస్తాను. చేయకపోతే తిట్టుకోవద్దు దయచేసి ప్లీజ్. వీలైతే 99% ఇవ్వడానికే చూస్తాను.